60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం. ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అరేబియన్ నైట్స్ నుంచి ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? అరేబియన్ నైట్స్ కథలే కొన్ని, మళ్ళీ మామూలు కథలని క్లబ్ చేసిన కథలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఏదో కథ ఉంది, దానికి కొంచెం మన మామూలు రకపు కథని ఒకదాన్ని కలుపుతారనమాట. ఓకే. అలా కలిపిన కథలు కూడా భలే సరదాగా ఉంటాయి. జోసిగాడు కథ చెప్తాం. పూర్వమాట ఒక ఊళ్ళో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. అతను బార్బర్. ఏదో సుమారుగా ₹1 పావలా తెచ్చుకునేవాళ్ళు. మామూలు జీవితం. ఆ కాలంలో మనం రోజు స్నానం చేయరు వాళ్ళని చెప్పుకున్నాం చాలా కథల్లో. స్నానశాలలకు వెళ్తారు. ఈ మంగళాయన భార్య ఒకరోజు చాలా తలనొప్పిగా ఉంది, ఎన్ని రోజులైనా తగ్గట్లేదు, స్నానశాలకు వెళ్దామని స్నానశాలకు వెళ్ళిందట. వెళ్తే ఏమైంది, ఒక ఆవిడెవరో వచ్చింది అక్కడికి. ఆవిడ చక్కగా అలంకారం చేసుకుని ఉంది, కొంచెం జోరుగా ఉంది. వెనకాల ఎవరో ఇంకో మనిషి వచ్చింది. ఆవిడ వెళ్ళిపోయింది లైన్లోకి. అదేంటండి నన్ను పంపించలేదు, ఆవిడ పంపించావు, నేను ఇంకా 5 నిమిషాలు ముందే వచ్చా కదా అనేసరికల్లా ఆ వీడున్నట పనివాడ ఉంటాడుగా మేనేజరు. ఆవిడ ఎవరనుకున్నావమ్మా, ఆస్థాన జ్యోతిష్కుడు భార్య. ఆవిడకి ఇవ్వాలిగా ఫస్ట్ ప్రిఫరెన్స్. అంతే. ఆవిడేమైనా సామాన్యురాలు అనుకున్నావా? ఆవిడ వెనకాల ఎవరున్నా సరే ముందు వాళ్ళందరినీ పక్క పెట్టాలి, ఆవిడని పంపించాలి అంతేనన్నాడు. ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడు జ్యోతిష్కుడికి కాదు, వాడి పెళ్ళానికా ఇంత గొప్ప? మరి ఒళ్ళు మండి ఇంటికి వెళ్ళిపోయింది. మొగుడిని తెగ తిట్టింది ఇంటికి వెళ్ళి. నువ్వు జోసిగాడి అయిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, లేదా నేను నీకు ఇచ్చేస్తా విడాకులు, నేను నీతో ఉండను, ఏమైనా సరే నువ్వు మన పెళ్లి రద్దు చేసుకుంటావా, జోసిగాడు అవుతావా, జ్యోతిష్యుడు అవుతావా తేల్చుకోమని. అర్థం కాదు, ఏమిటే నీ గోల అంటే, మామూలు జోసిగట్ట ఆయన పెళ్ళానికే అంత గొప్ప వచ్చింది, నేనేమో వెనకాల నుంచున్నాను, పుట్టెడు తలనొప్పితో పగిలిపోతుంటే ఈ అవమానం సహించలేకుండా ఉన్నాను, ఏమైనా సరే నువ్వు జోసిగాడే అయిపోవాలి అంతే, లేకపోతే ఇక పెళ్ళి రద్దే. సరే ఆలోచించి ఈ నీళ్ళంతా వెతికి చూస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆడుకునే గవ్వలు పాచికలు అలాంటివి ఉన్నాయి. ఓ పాత తాటాకుల కట్ట కూడా ఒకటి ఉంది. సరే ఆ తాటాకుల కట్ట, ఆ పాచికలు, ఆ తర్వాత ఏమో ఆ గవ్వలు పుచ్చుకుని వెళ్ళి ఆ స్నానశాల దగ్గర కూర్చున్నాడు. ఇలా వెళ్ళిపోతానంటోంది. ఏం చేస్తాం మరి, ఏదో 2 రోజులైనా జ్యోతిష్యం చెప్తామని వేషం వేస్తే ఏమైనా ఒప్పుకుంటుంది అనుకున్నాడు. ఓకే. ఈ టైం బాగుండి ఆ రోజు యువరాణి స్నానానికి వచ్చింది. మామూలుగా స్నానాలకు వచ్చేటప్పుడు ఎటా ఉన్న వాళ్ళు అట అలంకారాలు అవి చేసుకుని రారు. స్నానానికి వెళ్ళేటప్పుడు ఎట్లా చేస్తారని నగా నాణ్యం అన్నీ దిగబెడిచి కొంచెం లేతరంగా వచ్చి సింపుల్వి బట్టలు కట్టుకుని పొద్దుటి పూట వస్తారు. ఆవిడ ఏం చేస్తుంది, మొత్తం నగలు నాణ్యాలు పైన పెట్టుకునేవి, చెవులకు పడిన బొచ్చెడున్నాయి, బోర్డు నగ, మొత్తం నగలన్నీ ఊడ్చేసింది ఇంటి దగ్గరే. అయితే స్నానశాలకు వచ్చాక చూసుకుంది, వేలికి బిగుతుగా ఒక ఉంగరం ఉంది ఆవిడకి. ఈ ఒళ్ళు తోమేటప్పుడు మరి వేళ్ళు కూడా తోమించుకోవద్దు, అందుకని ఏం చేసింది, ఈవిడితోటి ఒక దాసి వచ్చింది. ఈవిడ ఉంగరం తీసి దాసి చేతిలో పెట్టి, నాన్నిచ్చిన ఉంగరమే జాగ్రత్తగా పెట్టు అంది. సరే దాసి కూడా ఆ ఉంగరాన్ని ఎక్కడైనా దాచబెట్టాలి, తను కూడా వెళ్ళాలి లోపలికి. ఏం చేసింది, ఈ స్నానశాలకు గోడల్లో చిన్న చిన్న కంతలు ఉన్నాయి. ఒక కంతలో ఆ ఉంగరాన్ని పెట్టి తన జుట్టుని ఇట్లా మెలిదిప్పి గుర్తుగా అందులో పెట్టింది. కంతలో గుర్తుగా ఆ ఉంగరం బయటికి కనపడకుండా జుట్టు అడ్డం పెట్టింది. జుట్టు తనకు కూడా గుర్తుంటుంది కదా. లోపలికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి గారు ఒళ్ళు తోమారు. సరే స్నానం అయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఆవిడ శుభ్రంగా మంచి బట్టలు తీసుకొచ్చింది ఓ బ్యాగ్ తోటి. ఆవిడ పాత బట్టలు అక్కడ పడేసి శుభ్రంగా కొత్త బట్టలు కట్టుకుంది. మరి ఉంగరం ఏదే అంది. ఉంగరం అనగానే మర్చిపోయింది. తన్నుకు చచ్చిన ఆ ఉంగరం ఎక్కడుందో గుర్తురాపేసరికల్లా యువరాణి ఇంతెత్తులు లేచింది. స్నానం చేసి ఫ్రెష్గా ఉందేమో, ఇంకా జోరుగా కూడా లేచింది ఆవిడ. ఉంగరం లేకపోతే మామూలుగా తోలు ఒలిపిస్తా, నీది నువ్వు జాగ్రత్తగా ఉంచుతావని నీ చేతిలో పెడితే స్నానశాల వాడికి ఇవ్వకపోదునా, నీకెందుకు ఇచ్చాను, నువ్వు శ్రద్ధగా దాచిపెడతావని ఉంగరం లేకుండా కనపడడానికి వీలేదు ఎక్కడంతో పట్టుకురాంది. ఆవిడ షర్బత్ తాగడానికి కూర్చుంది. మామూలుగా స్నానాలు అవేయక అలసిపోతారు కదా, వీళ్ళకి చక్కటి షర్బత్తు అవి ఇస్తారు. పట్టుకురా ఉంగరం ఎక్కడుందా అని. ఈవిడ బయటకు వచ్చింది. ఏం చేయాలో తెలియలే. తీరా చూస్తే అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. వాడి దగ్గర ఓ తాళపత్ర గ్రంథం, కాసిన 2 పాచికలు, ఇన్ని గవ్వలు ఉన్నాయి, ఓ పెన్ను కాగితం కూడా. పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబాబు ఓ ప్రశ్న ఇస్తాను,
యువరాణి ఉంగరం ఎక్కడో దాచిపెట్టాను, ఎక్కడ దాకొలిపోయానో ఏమో గుర్తు రావడం లేదు. కొంచెం ఒక ప్రశ్న వేసి ఏ దిక్కులో ఉందో చెప్పబా బాబా అని. ఏం చెప్తాడు వీడికి, ఏమొచ్చు? ఈ మంగళాయనకి బాగా ఆలోచించాడు. అట్లా దాసికేసి చూస్తే ఈవిడ ముసుగేసి ఇష్టం వేసుకుంది. ముసుగుకి ఒక చిల్లు ఉంది, ఓహో చిరుగుంది. ఆ చిరుగులో నుంచి అప్పుడు జుట్టు కనిపిస్తుంది. ఇది చెప్పేట ఏమిటోనమ్మా ఆలోచిస్తుంటే నాకు ఒక చిల్లు దాంట్లో జుట్టు కనపడుతున్నాయి అని చెప్పేట. ఏమీ లేదు. అప్పుడు గుర్తొచ్చింది దాసికి, నేను జుట్టు అడ్డం పెట్టానండి. వెతికి గోడలన్నీ వెతుక్కుని ఆ గోడల్లో జుట్టు పెట్టిన దాన్ని కంతం చూసుకుని ఆ జుట్టు బయటికి లాగితే వెనకాల ఉంగరం. అమ్మాయి అనుకుని ఆయనకు ₹1 ఇచ్చి ఆ ఉంగరం పుచ్చుకుని యువరాణి దగ్గరికి వెళ్ళింది. ఈ లోపల ఆవిడ షర్బత్తు పూర్తయింది. ఏమైనా ఉంగరం తెచ్చావంటే ఇదిగోనమ్మా. ఉంగరం పెట్టుకున్నాక యువరాణి అడిగింది, మర్చిపోయానన్నావు, ఏటా గుర్తొచ్చిందే, ఏం చేసావంది. నేనేం చేశానమ్మా, బయట ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, సింపుల్గా ఉన్నాడు కానీ భలే ఐడియా ఉంది, నిమిషంలో చెప్పాడమ్మా అనగానే ఆశ్చర్యపోయింది. ఏంటి ప్రశ్న అడిగితే చెప్పాడు అంటే ఎంత పవర్ఫుల్లో కదా. అంతేగా. ఇంటికి పోయి నవాబు గారికి చెప్పింది. కాస్తుంటే నువ్వు నా చిన్నప్పుడు ఆవిడ 15వ ఫంక్షన్కో పుట్టినరోజుకో ఎప్పుడో ఇచ్చాడు నాన్న ఉంగరం. పుట్టినరోజుకు నువ్వు ఇచ్చిన ఉంగరం పోయేది, గోడలో పెట్టింది బండది, మర్చిపోయింది. అది గుర్తు రాకపోతే జ్యోతిష్కుడిని అడిగేసరికి ఆ జ్యోతిష్యుడు చెప్పాడు నాన్న, ఎంత బాగా చెప్పాడో, క్షణాల్లో ఉంగరం దొరికేసింది అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరా జ్యోతిష్యుడు? ఎవరా జ్యోతిష్యుడు ఏమిటని కబురు చేశాడు, పిలిపించాడు. యువరాణి ఉంగరం దొరికిచ్చినందుకు ఏవో బహుమతి ఇచ్చారు. రోజు ఆస్థానానికి రండి అన్నాడు. రోజు రాజుగారి ఆస్థానానికి వెళ్తామంటే ఎట్టా వెళ్తాము, వాళ్ళే ఓ బండి పంపిస్తారు. అంతేగా. మరి బండి వెళ్ళేటప్పుడు ఖాళీగా పంపించరు, ఫుడ్ దినుసులు ఏవో పంపిస్తారు, సంబారాలు పంపుతారు. వీళ్ళింటికి 4 వస్తున్నాయి. ఈయన భార్యకి సంతోషంగానే ఉంది. సరే 4 కొద్ది రోజులు వెళ్ళేసరికల్లా ఏమైంది, రాజుగారి ఖజానాలో దొంగలు పడ్డారు. దొంగలు పడేసరికల్లా ఈయన ఆస్థాన జ్యోతిష్కుడిని వదిలిపెట్టి ఈయన దగ్గరకు వచ్చి, మీరు మహానుభావులు, పోయిన ఉంగరం పోయినట్టే పట్టేశారు, కాబట్టి పోయిన ఖజానాని పట్టుకోవాలి, మీకు 40 రోజులు గడువిస్తున్నా, 40 రోజుల్లో ఖజానాని వెతికి పట్టుకోండి. మీరు గ్రహాల్లో లెక్కేసుకుంటారా, జ్యోతి టైం కడతారా, మీరు ఏం కట్టినా సరే అనగానే వీడికి టెన్షన్ పుట్టేస్తుంది. ఏం చేయాలి, మనకేం తెలుసు, ఏదో ఒకటి క్లిక్ అయింది, కాసేపు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాము, శుభ్రంగా ఫుడ్ గిడ్డు వచ్చేస్తుంది, వాకిట్లోకి బండి వస్తుంది, పిల్లలు కూడా సరదాగా బండెక్కి బళ్ళలోకి వాటికి వీటికి వెళ్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంతంత చేయమంటే ఎట్లా చేస్తాం మనము? బాగా ఆలోచించి ఇంటికి వెళ్ళాక ఇది మన వల్ల కాదనుకుని తెగ తిట్టిపోసాడు పెళ్ళాన్ని. మామూలు తిట్ల, నీ వల్ల ఇరుక్కున్నాను ఇప్పుడు 40 రోజులు, ఈ 40 రోజుల్లో దొరకపోయిందంటే కొరతేస్తాడు రాజు, నవాబు గారు ఊరుకోడు అనేసరికల్లా భార్య అంది, సరే 40 రోజులు టైం ఉంది కదా, మరి ఓ పని చేస్తా, 40 ఖర్జూరాలు ఒక సంచులు వేసి పెడతా, లెక్కగా ఒక సీసాలు వేసి పెడతా, రోజుకోటి తిను, దొరికిందా దొరుకుతుంది. ఈ లోపల ఖజానా 40వ ఖర్జూరం అవ్వగానే మనకి రోజుల లెక్క తెలిసిపోతుంది, డేట్లు తెలుస్తాయి. 40వ ఖర్జూరం అయిపోగానే పారిపోదాం, ఇక్కడ ఉండద్దు, మనకి రోజులు కొలత తెలిసేందుకు వేస్తానంది. సరేనని ఏం చేసింది, 40 ఖర్జూరాలు ఎంచి ఓ ఇంత గాజు సీసాలో వేసి ఈయన బయట కూర్చుంటాడు ఒక వసారాలో, రోజు కాసేపు జ్యోతిష్యం సామాన్లు పెట్టుకుని అక్కడ పెట్టింది. ఆ రోజు చీకటి పడ్డాక ఏమైంది, ఊళ్ళో అంతా చెప్పుకున్నారు, కొత్త జ్యోతిష్కుడికి, యువరాణి ఉంగరాన్ని కనిపెట్టిన బ్రహ్మాండ నాయకుడికి దొంగతనం కేసు అప్పచెప్పారు, ఆయన 40 రోజుల్లో గ్రహాలని అంజనం వేసి పట్టేస్తానన్నట్ట అనగానే సరే దొంగల ముఠాకి ఈ సంగతి తెలిసింది. ఆ దొంగలు వీడి అదృష్టం బాగుండి 40 మంది, వాళ్ళల్లో ఒకడు వచ్చి ఈయన సంగతి ఏమిటో చూద్దామని వచ్చాడు. వాడు చీకటి పడే వేళకి వీళ్ళ వాకిట్లోకి వచ్చేసరికల్లా ఆవిడ ఆ సైగ చేసింది, అతనిలో ఒక ఖర్జూరం నోట్లో వేసుకో, చీకటి పడింది, రాత్రి ఆహారానికి అనమాట ముందు. ఈయన అందులోంచి 1 తీశాడు, 1 అని ఇంకా 39 ఉన్నాయి అన్నాడు. ఈ బయట నుంచిన వాడికి ఏమర్థమైంది, ఒకడు వచ్చాడు ఇంకా 39 మంది ఉన్నారు అంటున్నాడని అర్థమైంది. అయ్య బాబో వీడు కనిపెట్టేశాడు, లెక్కకొకళ్ళని చొప్పున అప్పచెప్తాడు ఏమిటోనని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ నాయకుడికి చెప్పాడు. ఆయన 40 మంది ఉన్నారని తెలుసండి, ఆయన కనిపెట్టేశాడు, ఒక్కొక్క విషయం కనిపెడుతున్నాడు, నేను వాకిట్లోకి వెళ్ళంగానే ఒకడు వచ్చాడు ఇంకా 39 మంది ఉన్నారంటున్నాడండి
అంటే నీ మొహం అంతలా ఎలా తెలుస్తుంది, జ్యోతిష్యాలు గీస్యాలు నేను నమ్మనన్నాడు. రెండో రోజు రెండో వాడు వెళ్ళాడు. ఈయన 2 ఇంకా 38 ఉన్నాయి అన్నాడు. మూడో రోజు 3, నాలుగో రోజు 4, ఇక రోజుకొకడు వచ్చాడు. ఈయనేమో రోజుకొక లెక్క చెప్తాడు. వాళ్ళు టంచనగా సాయంకాలం ఆయన ఖర్జూరాలు నోట్లో వేసుకునే టైంకే వస్తున్నారు. ఓకే. 39 రోజులు గడిచిపోయినాయి. 39వ రోజు సాయంకాలం వీళ్ళ నాయకుడే నిజంగా వీళ్ళు అంటున్నది కరెక్టా కాదా చూద్దామని వచ్చాడు. అన్నిట్లోకి అట్టడుగున ఉన్న ఖర్జూరం పెద్దది. ఈయన బయటికి తీసి 40యోది కూడా వచ్చేసింది, ఇది పెద్దది అన్నిటికంటే, దీంతో సమాప్తం అని ఆ ఖర్జూరం వచ్చి నోట్లో వేసుకోగానే ఈ బయట ఉన్నవాడు, నాయన నేనే పెద్దవాడిని, నేనే నాయకుడిని కూడా వీడు కనిపెట్టేశాడు, జ్యోతిష్యుడు మామూలు వాడు కాదని లోపలికి వచ్చేసాడు. వచ్చి, బాబు మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వదిలిపెట్టేయి, మమ్మల్ని పట్టించొద్దు, మా 40 మంది నీ కాళ్ళు పట్టుకుంటాం, నీకు 4 బానిసలను ఇస్తా, మరి పైన డబ్బులు ఇస్తా, మొత్తం దొంగిలించిన ఖజానా అంతా తెచ్చి అప్పచెప్తా, మేము మాత్రం జైల్లో పడకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బతుకుంటే బలిసాగు తింటాం, ఖజానా దొరికిందంటే దొరికామా మేము ఇంకా అంతే కదా, మా జీవితాలు జైల్లోనే తెల్లారిపోతాయి, మొత్తం ఖజానా సొత్తంతా తెచ్చి నీకు అప్పచెప్తాను, నీకు పెద్ద బహుమతి ఇస్తాను, 4 బానిసల్ని సహాయానికి ఇస్తాను, 4 కంచరగాడిదలు ఇస్తాను, మమ్మల్ని వదిలిపెట్టే బాబు అని బతిమలాడుకున్నారు. ఇంకేం చేస్తాడు, సరేనన్నాడు. పారిపోదామన్నా ఛాన్స్ లేదు. ఇప్పుడు వాడు తెల్లవారేసరికి గాడిదల మీద వేసుకుని వచ్చి ఆ ఖజానా సొత్తంతా అప్పచెప్పేశాడు. అవి పెద్ద పెద్ద పెట్టెలు, 4 పెట్టెలు, 4 పెట్టెలు తెచ్చి అప్పచెప్పాడు. వాకిట్లో 4 బానిసల్ని 4 గాడిదల్ని నుంచోబెట్టాడు. అక్కడి నుంచి 2 మూటలు తెచ్చిచ్చాడు, డబ్బులు వాడుకోండి, మా జోలికి రావద్దు. ఎప్పుడైనా ఇక ముందు మేము చిన్న పన్న దొంగతనాలు చేసి మా కేసులు నీ దగ్గరకు వస్తే నువ్వు మమ్మల్ని వదిలేసేయాలి, మమ్మల్ని పట్టించకూడదు, మేము నీకు బహుమతి చేస్తాం ఏదో ఒకటి. ఏం చేయాలి? తెల్లవారేసరికల్లా ఖజానా దొరికింది అన్నారు. రాజుగారి దగ్గరికి పట్టించుకెళ్ళారు. అంచనా వేసి ఈయన రప్పించాడు వాకిట్లోకి. ఎవరు తెచ్చిచ్చారు అవన్నీ ఎవరికి తెలుసు, అర్ధరాత్రి వచ్చినవి. అవును. సరే, ఖజానా దొరికిపోయింది, పుచ్చుకున్నారు, అయిపోయింది. ఇక రాజుగారి బహుమతులు చిన్నవి కాదు, తక్కువ కాదు, 1 కాదు, 2 కాదు, వీడిని తెగ పోషించేసేవారు. ఈ పోషణ పెరిగే కొద్దికి ఈ మంగళాయనికి గంగవీరులు ఎత్తిపోవటం మొదలుపెట్టింది. ఏదైనా ఒకరోజు బయటపడితే ఏమవుతుంది ఈ కథ అంతా? సరే, ఎట్లాగైనా ఇందులో నుంచి బయటపడిపోవాలి ఉంది ఆయనకి. అందుకని ఏదో ఒక పిచ్చి పని చేసైనా రాజుకు కోపం తెప్పించాలి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఒకరోజు స్నానశాలకు వెళ్ళాడు. స్నానం చేస్తుంటే ఆయనకి తట్టింది. ఏం చేశాడు, తడి తువ్వాలు, ఒళ్ళు నుంచి సబ్బులు నీళ్లు గారుతూ, తడి బట్టలు, ఒక టవల్ చుట్టుకున్నాడు. అదేమో శుభ్రంగా నానిన తట్టవలు పట్టుకుని ఉన్నాడు. గబుక్కుని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాడు. వచ్చేసి రాజుగారు అప్పుడు ఆస్థానంలో కొలువు తీరి కూర్చున్నాడు నవాబు గారు. ఈయన అలాగే తడిబట్టలతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి తక్తు మీదకి ఎక్కేసి ఆయనట ఎత్తుకుని బయటికి తీసుకొచ్చాడు. రాజుగారు అరిచి కేకలు పెట్టాడు. నవాబు గారు, ఎవడరా నువ్వు, ఈ బట్టలేమిటి, ఈ లోకం ఏమిటి, నన్ను ఎత్తుకోవటం ఏమిటి, నువ్వు వదిలే అంటుంటే ఈ లోపల జనాలంతా హాహాకారాలు చేస్తున్నారు. లోపల ఏమైందని చూస్తే రాజుగారి తక్తు మీద పైన దూలం విరిగి పడింది. ఓహో. పడేసరికల్లా ఈ నవాబు గారు మామూలుగా కావలించుకోవాలా, పక్కటెముకలు కదిలిపోయేలాగా కావలించుకున్నాడు. ఊరిని, నువ్వెంత గొప్పవాడివి, స్నానశాలలోనే నీకు తెలిసిపోయింది నా మీద దూలం పడుతుందని, అందుకని ఎలా ఉన్నవాడివి అలాగే వచ్చి భగవంతుడిలాగా రక్షించేసావు నన్ను, నువ్వు మామూలుగా రక్షించలేదు, ఏం చేసినా సరే నువ్వు మాతోటే ఉండాలని తన బిల్డింగ్ ఎంత ఉందో అంత బందరం కట్టించి ఇచ్చాడు జోసిగాడికి. ఓహో. ఆయన రాజుగారి ప్రాణాలు రక్షించారు. పంట పండింది. ఇప్పుడు గంగవల్లి ఎత్తిపోతుంది, భయంగా ఉంది, ఆవదాగినట్టు ఉన్నాడు ఆయన. ఏ క్షణానైనా ఇది బయటపడుతుంది, ఇంకా బయటపడే అవకాశమే లేదు. రాజుగారి ప్రాణాలు రక్షించేసి పెళ్ళామంది, నువ్వు ఊరికే కంగారు పడకు, 4 బాగా జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళు కుర్రాళ్ళని పెట్టుకుందాం, లెక్కలు డొక్కలు అన్నీ వాళ్ళు చేస్తారు, మాటలు నువ్వు చెప్దు కానీ, ఇంత డబ్బు వస్తుంటే మనకేం బెంగ, అంతే హ్యాపీగా అని చెప్పింది. ఆస్థాన జ్యోతిష్కుని పీకాతలు బారేశారు. ఈయనే ఆస్థాన జ్యోతిష్యుడు అయిపోయాడు. ఆ రోజు సాయంకాలం అట ఈ మంగళ జ్యోతిష్యుడు గారి భార్య స్నానశాలకు వెళ్ళింది. వెళ్తే అదే టైంకి పాత జ్యోతిష్యుడి భార్య వచ్చింది స్నానానికి. ఈవిడ మేనేజర్ వైపుకి తిరిగి, ఆ మనిషిని అవతల పంపించు, నేను స్నానం చేయాలి ముందని చెప్పింది. ఇంతకుముందు ఎవరిని చూసి ఆవిడకి అసూయ వచ్చిందో ఆవిడని బయటికి పంపించి ఈవిడ స్నానానికి వెళ్ళింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.